गोरे भाई बहन सेन राम राम ఈ రోజు మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. శాంతి ద్వారా భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈ రోజు దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా లంబాడ సోదరుల యొక్క పాత్ర ఎవరు తీసివేయలేనిది, ఎవరు మర్చిపోలేనిది. ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైనప్పుడు ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మా లంబాడ యువకులు ప్రత్యేకమైన పాత్రను పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనులకు అత్యంత మేలు జరగవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం రచించే ప్రణాళికలలో అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావచ్చు, ఈ వర్గాలకు సముచితమైన స్థానాన్ని కల్పించడమే కాకుండా సముచితమైన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ఏర్పడిన ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నా.